రెండు విషయాలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు శాంతి భద్రతలను కాపాడేటువంటి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ అధినేతగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు రాగద్వేషాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా అందరినీ సమానంగా పాలిస్తానని, ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కానీ రక్షణ కానీ ఈ రాష్ట్ర సంపదకి బాధ్యత అని చెప్పి రక్షకుడిగా ఉంటారు ముఖ్యమంత్రి గారు. కానీ అలాంటి ముఖ్యమంత్రి గారు తన సొంత పార్టీ ఇలా కార్యకర్తలు వ్యక్తులు స్వయంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అయినటువంటి పార్లమెంట్ సభ్యుని మీదనే దాడి చేయించబడినటువంటిది ఇది డెస్పరేటెడ్ అసహనంతో కూడినటువంటి దాడులు తప్ప ఎప్పుడు కూడా ఆలోచనాపరమైనటువంటి ఘర్షణ చేయలేనటువంటి వాళ్ళు, నెగ్గలేనటువంటి వాళ్ళు, ప్రజలను కన్విన్స్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఘర్షణలకు వస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ ముఖ్యమంత్రి గారికి మాటలతో ప్రజల్ని మెప్పించే సత్తా కోల్పోయింది కాబట్టి ఇవాళ డెస్పరేటెడ్గా భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి దాడులు చేయించి ఇవాళ నోరు నొక్కే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది అంతిమ గడియలకు సంకేతం తప్ప ప్రభుత్వం యొక్క గొప్పతనానికి సంకేతం కాదు. ఇది ఇవాళ ఈ మధ్య చూస్తూ ఉన్నాం. స్వయంగా ముఖ్యమంత్రి గారి శాసనసభ్యుల పార్టీ నాయకుల యొక్క వేదికల మీద మీరు కొట్టండి, మీరు చంపండి, నేను ఏం కేసులు లేకుండా చూసుకుంటా అని చెప్పి వారే మాట్లాడుతున్నారంటే వారు పదే పదే ఈ మధ్య కూడా ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. బెంగాల్ తరహా మేము ఇక్కడ ఆచరించబోతున్నామని చెప్పి. ఇది బెంగాల్ కాదని చెప్పినాం మేము. ఇది తెలంగాణ. భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గత 40-50 సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అన్నిటికీ మిక్కిలి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం కూడా ఇట్లాంటి హింసా రాజకీయాలకు ఇలాంటి దుర్మార్గాలకి ఎదురొడ్డి నిలిచిన గడ్డ కాబట్టి గడ్డ మీద సాంప్రదాయాలు తీసుకొచ్చి రుద్దుతా అని చెప్పి పగటికల్ని గణం తప్ప ఇంకోటి కాదు. ఇది మంచిది కాదు. నిన్న దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇట్లాంటి పునరావృతం కనుక అవుతే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి వస్తుంది. ప్రజల పార్లమెంట్ సభ్యుల ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం, శాసన సభ్యుల ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు ఎక్కడ రక్షణ ఇస్తుంది? ఒకవేళ ప్రజల ప్రాణాలు రక్షణ ఇచ్చేటువంటి సత్తా లేనప్పుడు దాన్ని ఎట్లా కాపాడుకోవాలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగం ఉంటుంది, చట్టం ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, ప్రభుత్వాలు ఉంటాయి.